అయితే దర్శి ఇప్పుడు కొంతమంది యాక్టర్స్ సర్వైవల్ కోసమో లేదంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో కాదు అనలేక కొన్ని సబ్జెక్ట్స్ చేస్తారు. సో అది హ్యాపెన్స్ విత్ ఎవ్రీ వన్. సో మీ విషయంలో కూడా జరిగింది కొన్ని క్యారెక్టర్స్, చాలా జరిగినాయి. యా. సో గోయింగ్ ఫార్వర్డ్ దాన్ని ఎంతవరకు అవాయిడ్ చేయగలరు? చాలా చేశాక అవాయిడ్. ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తా. సో ఇప్పుడు సర్వైవల్ ఇష్యూస్ గట్రా అంత సర్వైవల్ అంటే అదే సర్వైవల్ అంటే ఇప్పుడు చేస్తే అది సర్వైవల్ కాదు, ఇంకా సూసైడ్ అవుతుంది బేసికలీ. ఇంకా అది సర్వైవల్ కోసం ఇంకా నేను సర్వైవల్ ఈజ్ ఓన్లీ వన్ ఐఎమ్ హ్యావింగ్ ఫన్ మ్యాన్. అంటే ఉండేలే ఏదో కొంచెం డబ్బులు ఉంటాయి కాబట్టి నేను సర్వైవ్ అవుతా ఏదో ఒకటి చేసి, లేకపోతే ఇంట్లో డబ్బులు ఇస్తారు అడిగితే. సో నడుస్తుంది బండి. బట్ అట్లానే నేను ఇక మనసు చంపుకొని పని చేయలేనేమో అని అనిపిస్తుంది అంతే. ఓకే. సో అది అంటే ఆ ప్రాసెస్ అంటే ఇలాగా మనసు చంపుకొని పని చేయలేము అని అనుకున్న థాట్ ప్రాసెస్ ఇప్పుడు ఈ కోర్ట్ అండ్ సారంగపడిన తర్వాత వచ్చిందా లేదా? ఒక 3 years నుంచి యాక్టివ్గా వచ్చింది అది. 3 years నుంచి. ఓకే. వర్కింగ్ ఆన్ దట్. అంటే టైం పట్టింది బికాస్ టు కార్వ్ మై ఓన్ నీష్. నాకు నచ్చిన సబ్జెక్టులు అంటే నేనేమన్నా అంటే ఆప్షన్స్ లేని దగ్గర నుంచి ఆప్షన్స్ తీసుకురావడానికి కొంచెం టైం పట్టింది. బికాజ్ అప్పుడు సో ఈ బలగం కంటే ముందు నుంచి ఈ చిన్నగా లూజరు, సేవ్ ద టైగర్స్, బలగము ఇవన్నీ చేస్తూ కొంచెం నౌ ఐ కెన్ సే నో, ఐ కెన్ సే ఎస్.